హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. కరెంట్లీ టైం అయితే ఇంత అవుతుందన్నమాట. నైట్ పడుకునే ముందు ఈ సీడ్స్ ఖచ్చితంగా నానబెట్టి పడుకుంటా. ఇది వచ్చి చియా సీడ్స్. ఇది రీసెంట్గానే తెచ్చాను. ఈ సీడ్స్ గురించి అయితే నాకు కరెక్ట్గా తెలీదు, బట్ ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి చూశాను. అండ్ ఈ సీడ్స్ గురించి ఇన్ఫర్మేషన్ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తా. ఈ జార్లో క్యాష్యూ, బాదం, వాల్నట్స్ ఉన్నాయి. ఆల్ దీస్ ఫర్ మై హస్బెండ్. అదనమాట మ్యాటర్. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం వాకింగ్కి వెళ్ళాలి, బట్ ఈరోజు వాకింగ్ కొంచెం హాల్ట్ ఇచ్చాం. అసలు ఈ వ్లాగ్ స్పెషాలిటీ ఏంటంటే మా ఫ్రెండ్స్ వస్తున్నారు ఇంటికి. సో కరెంట్లీ హన్విక పడుకుంది. అది లేచేసరికి వాటర్ తాగేసి కొన్ని టాస్క్లు ఉన్నాయి, అవి కంప్లీట్ చేయాలన్నమాట. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ మౌనిక. అయితే ఈరోజు చాలా టాస్క్లు ఉన్నాయి. హన్వి లేచేలోపు హాఫ్ టాస్క్లు కంప్లీట్ చేయాలి, ఫ్రెండ్స్ వచ్చేలోపు ఇంకొన్ని టాస్క్లు కంప్లీట్ చేయాలి. చూద్దాం మనం అనుకున్నవి ఎన్ని కంప్లీట్ చేయగలుగుతాము, ఎంత పీస్ఫుల్గా డే అంతా జరుగుతుంది అనేది. వాక్ స్కిప్ చేసాం కాబట్టి ఈ రోజు మనం ఇంట్లో కార్డియో తోటి మనం అనుకునే గోల్ ఏదైనా రీచ్ అవ్వగలమా, అసలు ఎన్ని స్టెప్స్ కంప్లీట్ చేయగలుగుతాం బై ద ఎండ్ ఆఫ్ ద డే ఎండింగ్లో చూపిస్తా. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వ్లాగ్ చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక్కడ ఇంత మెస్ ఉంది, అదంతా క్లీన్ చేయాలి. గద్దెస్ బట్టలు ఎప్పటి నుంచో ఫోల్డ్ చేయకుండా ఎప్పుడు ఫోల్డ్ చేస్తాయో వెయిట్ చేస్తున్నాయి. ఇప్పుడు కూడా అట్లా. ఇక ఈ లివింగ్ రూమ్లో ఉండే మెస్ అయితే కాంట్ టెల్ యూ, ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఏదో ఒకటి తీసుకొస్తుంది, ఇసిరేస్తుంది, మళ్ళీ పడేస్తుంది, మళ్ళీ జించేస్తుంది. ఇది లేచేలోపు కొంచెం మెస్ అంతా క్లీన్ చేసి ఆ బట్టలంతా క్లీన్ చేద్దాం. అసలు నేను అనుకున్న టాస్క్లో ఎన్ని కంప్లీట్ చేయగలనో నాకు తెలియదు, కానీ కంప్లీట్ చేయడానికి మాత్రం ట్రై చేద్దాం. ఎందుకంటే ఆవిడ లేచిన తర్వాత నన్ను కంప్లీట్ చేసేస్తుంది. Meet me at the side door. We'll sneak on through the main floor. All night, let's take a shot. Keep moving and we won't get caught. Take the long way home. అసలుగా కొంచెం మెస్సీగా ఉన్న ఇంటిని కొంచెం నీట్గా చేసాం, బట్ అన్ని ఫోల్డ్ చేసేసాం. ఈలోపు హన్విక కూడా లేచిందనమాట. సో దాన్ని ఫ్రెష్ చేసేసి నేను కూడా ఫ్రెష్ అవ్వాలి. అదేంటో తెలియదు, కానీ నాకు ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే ఇంటి క్లీనింగ్తో పాటు నా హెయిర్ వాష్ కూడా గుర్తొచ్చేస్తుంది. నిన్న అంతా ఆయిల్ పెట్టుకొని బాగా మాయిశ్చరైజర్ ఇచ్చాను హెయిర్కి. ఇప్పుడు ఫ్రెష్గా హెయిర్ వాష్ చేయాలి. దాని తర్వాత ఇంపార్టెంట్ టాస్క్ ఏంటి అంటే కొంచెం కాఫీ తాగేసి మనం బయటకు వెళ్ళిపోవాలి. కొంచెం గ్రాసరీ షాపింగ్, ఎక్స్ట్రా లిటిల్ థింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో బయటకు వెళ్ళి చక్కగా షాప్ చేసి రావాలన్నమాట. అయిపోయాను, ఫ్రెష్ అయిపోయాను, అంటే స్నానం అది అయిపోయిందనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 అట్లా అయిపోతుంది. బయటకు వెళ్ళాలి. క్విక్గా కొంచెం స్కిన్ కేర్ చేసేసుకొని సన్ స్క్రీన్ పూసేసుకొని బయటకు వెళ్ళిపోదాం. బయటకు వెళ్ళే ముందు ఈరోజు వెరీ స్పెషల్ ఏంటి చెప్పనా, నేను మిల్క్ కాఫీ తాగుదాం అనుకుంటున్నాను. ఈరోజు బ్లాక్ కాఫీకి హాలిడే ఇచ్చి మిల్క్ కాఫీ తాగాలనిపిస్తుంది. సో ఐఎమ్ హ్యావింగ్ కాఫీ విత్ మిల్క్. ఇంకా చేయలేదు, అది చెయ్యాలి కాఫీ. ఈరోజు కొంచెం ఫ్రెండ్స్ వాళ్ళు వస్తున్నారని చెప్పి సిల్వర్ కలర్ది ఏదో చైన్, చాలా పాతది, అండ్ ఇయర్ రింగ్స్ ఇవి కూడా పాతవే. ఎందుకో తగిలించాలనిపించి తగిలించాను. ఇండియన్ వేర్. ఎంతమందికి గుర్తుంది, ఇవి పంజాబీ డ్రెస్సులు మెటీరియల్ తీసుకుని కుట్టిస్తాం కదా, అలా అనమాట. మెటీరియల్ తీసి కుట్టించా. కింద ఎల్లో కలర్ ప్లెయిన్ ప్యాంట్ ఇచ్చాడు, అండ్ దిస్ ఇస్ టాప్ విత్ దుప్పట్టా. ఏంటో నేను మళ్ళీ ఇండియా వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకు ఈ డ్రెస్. In the morning, I wake up feeling no pain. Long stretches. హ్యావింగ్ కాఫీ. భార్గవ్ గారు మా అమ్మగారితో సీరియస్ డిస్కషన్లో ఉన్నారనమాట. సో తనకు కాఫీ ఇచ్చేసి నేను కూడా కాఫీ కలిపేసుకున్నా, ఇంకా తాగి స్టార్ట్ అవుదామని చెప్పేసి. అల్టిమేట్ ఉంది, అల్టిమేట్. ఇట్ వాజ్ సో గుడ్. ఎంతమందికి ఇట్లా కాఫీ ఫోమ్ వస్తే తాగితే మంచి ఫీల్ అనిపిస్తుంది. నాకు ఇట్లా అయితే చాలా చాలా ఇష్టం. బాయ్ నాన్న. పదా లిటిల్ షాపర్. ఈ మధ్యన ఆ వీల్ బ్యాగ్ మమ్మల్ని పట్టుకొనివ్వట్లేదు అనమాట. దానికి భలే ఎగ్జైటింగ్గా ఉంది, అదే పట్టుకొని అదే నడుస్తుంది. ఎట్లా అది మొయ్యలేకపోతే అమ్మ ప్లీజ్ హెల్ప్ అంటది. హన్విక ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు?
ఈ స్టోర్ ఉంది కదా, పర్టికులర్గా ఈ స్టోర్కే ఎందుకు వస్తామంటే ఇక్కడ లైవ్ ఫిష్ దొరికిద్ది. లైవ్ ఫిష్ ఒకటే కాదు, లైవ్ క్రాబ్, ప్రాన్స్ అన్నీ లైవ్ ఉంటాయి అన్నమాట. అందుకని వస్తాము. చాలామంది అడుగుతున్నారు మీరు ఫిష్ ఎక్కడ తీసుకుంటారు, ఏ ఫిష్ తీసుకుంటారు అని చెప్పి, అందుకని షేర్ చేస్తున్నా. ఫిష్ నేమ్ వచ్చేసి డొరాడో. అది ఎలా ఉంటుందో కూడా చూపిస్తా. ఇదైతే మార్ట్ ప్లాట్స్లో ఉంటుంది. మేము తీసుకునే ఫిష్ ఇదన్నమాట, డొరాడో. వాళ్ళే కట్ చేసేసి కూడా ఇస్తారు. కాస్ట్ వచ్చేసి 14 euros ఉంది. అక్కడ లోపల వాళ్ళు కట్ చేసి ఇస్తారనమాట. ఎలా కట్ చేయాలి, చిన్నది కావాలా పెద్దది కావాలా అది కూడా అడుగుతారు. సో అక్కడ కట్ చేసి ఇస్తారు. ఫ్రెండ్స్ డిన్నర్ టైంకి రీచ్ అవుతారు అని తెలుసు. సో వాళ్ళకి స్పెషల్గా ఏదైనా చేసి పెట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే చేపల పులుసు అనమాట. అందుకనే ఐ ప్రిఫర్డ్ దిస్. ఇంతకీ ఫ్రెండ్స్ అంటుంది, వాళ్ళు ఎవరో ఏంటో చెప్పలేదు అని అనుకుంటున్నారు కదా. వెయిట్ చేస్తూ ఉండండి, రివీల్ చేస్తా. తను జర్మనీలో ఉంటున్న వాళ్ళందరికీ తనకు తెలిసే ఉంటుంది. తన ఛానల్ చూస్తారు, ఎందుకంటే షీ హ్యాస్ గుడ్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. అండ్ జర్మనీలో తెలుగు బ్లాగర్స్ చాలా చాలా తక్కువ, క్లిక్ అయిన బ్లాగర్స్ ఇంకా తక్కువ. అందులో షీ ఈజ్ ద వన్ అనమాట. ఆక్టోపస్ కూడా దొరుకుతుంది మనకి. అదేంటది, ఫిష్ లివర్లా ఉంది కదా. ఆమె చూడండి కాస్ట్ చాలా ఉంటాయి వేరియేషన్స్. ఈ 3 మన ఇండియన్ టేస్ట్కి కొంచెం మ్యాచ్ అయ్యేలా ఉంటాయి అన్నమాట. మ్యాక్స్ ఇండియన్స్ అందరూ ఇదే తీసుకుంటారు, బట్ 3 కూడా తీసుకోవచ్చు. ప్రాన్స్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, పెద్ద పెద్ద ప్రాన్స్. ఈ వైట్ది ఏంటిది, ఈ రింగుల కింద కదలట్లేదు మరి, జున్ను ముక్కలా ఉంది. అండ్ ఇక్కడ మనకి క్రాబ్ కూడా ఉంది, చూసారా క్రాబ్. తను సాటర్డే వెజిటేరియన్ అనమాట. అయితే డిన్నర్లోకి పానీపూరి కావాలి అని చెప్పి అడిగింది. సో ఇంట్లో పానీపూరి ఫ్రై చేసి అయిపోయినాయి, అవి తీసుకోవటానికి వచ్చా. నాకు అసలు గుర్తు కూడా లేదు, ఇప్పుడు ఏదో వీడియో చూసి పానీపూరి అని గుర్తొచ్చింది. సో ఐ కేమ్ టు పిక్ దిస్. అంతే, ఇంక ఇండియన్ స్టోర్లో కావాల్సినవి ఏం లేవు. Zero to 5 years తినకూడదంట. నాకు ఒక ఫోటో కావాలి అప్పుడు. అనుకి ఫ్రెండ్షిప్ డే ఒక సర్ప్రైజ్. ఎస్, ఏం చేస్తాను బాగారు ఎక్కడ నేను అలా కలిపేస్తాను బాగా రెండింటిని. ఫోటో చూసాక మాట్లాడింది, అదేం ఫోటో. టీఎంలో ఫోటో ప్రింట్స్ తీసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద ఫోటో, ఐ మేడ్ ఇట్ ఇన్ ChatGPT. తన ఫ్రెండ్షిప్ డే రోజు మా ఇంట్లోనే ఉంటుంది. సో ఐ థాట్ గివింగ్ అ సర్ప్రైజ్. పెట్టే, నీట్గా పెట్టు. వెరీ గుడ్ జాబ్ హన్వి, గుడ్ జాబ్. అంతే. పాలు పెరుగు మాత్రమే కావాలని చెప్పి సూపర్ మార్కెట్ వచ్చాను. కానీ చూడండి, ఒకటి తర్వాత ఒకటి ఫ్రూట్స్ అని, డ్రై ఫ్రూట్స్ అని, అవన్నీ ఇవన్నీ మొత్తం ఇంత అయ్యిందనమాట కార్ట్. దిస్ ఈజ్ వేర్ భార్గవ్ గారు గెట్స్ ఫ్రస్ట్రేటెడ్. కొంచెం అవుతుంది బిల్లు అని చెప్తాను, కానీ కొండంత చేస్తాను. భార్గవ్ గారు నవ్వుతూ బిల్లు వేస్తే నెక్స్ట్ టైం ఎంత బిల్ అవ్వదు. అంత చిరాగ్గా వేస్తేనే నెక్స్ట్ టైం కూడా ఇంతే బిల్ అవుతుంది. వాళ్ళు సరిగ్గా కట్ చేసినా మీలా ఓసిడి జబ్బు ఉన్న వాళ్ళు మరీ కట్ చేసుకుంటారు. నేను మట్టిగా ఉన్నది అంటాను. అదే చూడం కదా, పాము కడగటం, మడ్డిగా ఉన్నా తినేస్తారు మీరు. మేకింగ్ చేపల పులుసు. ఉల్లిపాయ బాగా వేగాలి పులుసుకి, అప్పుడు బాగుంటుంది. భార్గవ్ గారు క్లీనింగ్ హోమ్. అందుకే చొక్కా లేనిది కట్ చేసేసి మాత్రమే చూపుతున్నాను భార్గవ్ గారు. ప్రాసెస్ ఏం చెప్పట్లేదులే కానీ ఏంటంటే ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలన్నమాట. మనం వేసుకున్న నూనె పైకి ఇలా ఇంకా కొంచెం ఎక్కువ తేలకు ఈ టొమాటోని ఉల్లిపాయని వేపుకొని దాని తర్వాత పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందని అమ్మ చెప్పింది. ఆ లెవెల్లో నేను చేయలేనులే కానీ, బట్ ఐ కెన్ మేనేజ్. పులుసు అనగానే కావాల్సింది చింతపండు. అది ఏ పులుసు అయినా కూడా చింతపండు పడితే నా సామిరంగా పులుసు ఉంటుంది చూసారు, అద్భుత. చేపల పులుసు మేమైతే చింతపండు వేసుకుని పెట్టుకునేటోళ్ళం. పెళ్ళయి భార్గవ్ గారిని పెళ్లి చేసుకొని మా అత్తగారు ఇంట్లో పులుసు తిన్నప్పుడు మామిడికాయ ముక్కలు వేసారనమాట. మా అత్తగారు వాళ్ళు నెల్లూరు సైడ్ చేపల పులుసులో చింతపండుతో పాటు లాస్ట్ మామిడికాయ కూడా యాడ్ చేస్తారు. అందుకనే నెల్లూరు చేపల పులుసు ఈజ్ సో ఫేమస్. బాగా ఉంటుంది.
ఇక్కడ మామిడికాయ యాడ్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి ఇండియా నుంచి తెచ్చుకున్న చింతపండుతోటి అడ్జస్ట్ అయిపోదాం. పులుసు పెట్టుకునేదే తలకాయ ముక్క కోసం తెలుసా, చేప తలకాయ. మెల్లగా పులుసులో మొక్కలు వేసిన తర్వాత గరిపెట్టి పెట్టి పెట్టుకోవద్దు, మొక్కిరిగిపోతే చేపల పులుసు అందం ఉండదు. మొక్కలు వేయనంత వరకు మనం ఎంత గరిటె పెట్టినా మొక్కిన తర్వాత మాత్రం గరిటె పెట్టి పెట్టుకోకూడదు. మీలో ఎంతమందికి తెలిసే విషయం? నువ్వు ఇప్పుడే వండుతున్నావు, మేము ఎప్పటి నుంచో వండుతున్నాం అంటారా? కోర్స్ మీరు ఎప్పటి నుంచో ఉండొచ్చు, అది కూడా తప్ప అన్నమాట. ఎప్పుడు ఫిష్ తెచ్చుకున్నా కొంచెం పులుసు పెట్టుకుంటాం, కొన్ని మొక్కలేమో ఫ్రై చేసుకుంటాం అన్నమాట. ఫ్రైకి మసాలా ఇలా కలిపి ఇలా పెట్టాను. దాని తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, డీప్ ఫ్రై కాకుండా ప్యాన్ ఆయిల్కి ఇది కొంచెం ఎక్కువ ఆయిలే, బట్ స్టిల్ ఈ మాత్రం ఆయిల్ లేకపోతే అడుగంటేస్తుంది ఫిష్గా. అందుకని ఇలా ఉంటే బాగుంటుంది అన్నమాట. అన్నీ ఎట్ ఏ టైం వేసేయచ్చు అనుకుంటే సరిపోయేటట్టే ఉంది ప్యాన్. అది ఫిష్ ఫ్రై. పులుసు, చేపల పులుసు అయింది. లాస్ట్లో నూనె అంతా ఇలా పైకి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసి పొయ్యి కట్టేసుకుంటే చాలు, రుచికరమైన చేపల పులుసు రెడీ. తిన్నాక ఎలా ఉంది అనేది వాళ్ళ ఎక్స్ప్రెషన్లో తెలుసుకుందాం. నాకైతే ఏదో మిస్ అయిందని అనిపిస్తుంది. లెట్స్ సీ వాళ్ళకి నచ్చుద్దో లేదో. వీళ్ళు ఇంటికి ఫస్ట్ టైం కదా వస్తున్నారు, ఏదైనా స్వీట్ కూడా ఉంటే బాగుండు అని అనిపించింది. సో సేమియా పాయసం కాస్తున్నాను అనమాట. బ్రౌన్ కలర్లో ఉంది ఏంటి అని డౌట్ తెచ్చుకోకండి. నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులోనే వేపాను, నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేపి దాంట్లోనే నేను పాయసం చేసేస్తున్నాను. సో యా, అందుకని కలర్లో ఉంది, బట్ చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇందులో అయితే నేను చాలా పర్ఫెక్ట్ అనమాట. అయిపోయింది, రెడీ 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 రెడీ. ఇది మా ఇల్లు. హాయ్ చెప్పు. వీడియో నా ఫ్రెండ్ హాక్ చేసుకుంటాను చూడు. అసలు తెగవాడేస్తాడు వాడు. కరెక్ట్ ఏజ్, పర్ఫెక్ట్ తెచ్చారు. ఐ లవ్ యూ. నేను అనుకున్నాను రా, మీరు ఫ్రెండ్ అన్నది చూడాలన్నావా వీడియోలో? ఇది నాకు కాదని నేను డిసైడ్ అయిపోయాను. అంత సీరియస్గా చేస్తేనే కాఫీ అవుతుందా? అంత సీరియస్గా చేస్తేనే కాఫీ అవుద్దా? చూసావా, నేను నిన్ను ఫోకస్ చేసి మీ ఆయన్ని బ్లర్ చేస్తాను కదా. మరి నీకు అదే ఆయన పక్కకి కోల్డ్ కాఫీ రే మంచి. నిజంగానే పడిపోయేటట్టు ఉన్నారు. అప్పుడు నువ్వు తీసుకోవాలి. యా తీసుకో, ఇప్పుడు కాలు ఖాళీగా ఉంది, తీసుకో. సైకిల్ తీస్తానని చెప్పి ఆహా, నీకు కూడా ఏం కావాలి? కార్ కావాలా? రక్షిత్ నువ్వు ఒకసారి చేశాక చెల్లికి కూడా కార్. ఓకే యా. ఇంటికి వచ్చిన వాళ్ళని ఫ్రీగా ఉంచకూడదని పిల్లలందరికీ భోజనాలు తినిపించమని చెప్పాను. సరిగ్గా పెట్టండి అమ్మా, అందరికి ఈక్వల్ రేషియోలో. బాగుంది చేపల పులుసు. హన్వీ బాగుంది, సూపర్ చెప్పు. హన్వీ సూపర్ చెప్పు. ఎలా ఉంది భార్గవ్ గారు కూర? కొంచెం నీకు అనిపిస్తుంది లైట్ గా టేస్ట్ అడుగుతున్నాను నేను. డొరాడో చేప కదా. రేపు మీరు పండగ చేసుకోండి ఆ పులుసా. మేడం మౌనిక
ఆవిడ బౌల్ని క్యాలరీస్తో కౌంట్ చేసుకొని ఏమి చేయను అసలు. ఈ రోజు చెయ్యకూడదని డిసైడ్ అయిపోయాను చెప్పి నీ ఫోన్లో నేను వ్లాగింగ్ చేస్తున్నా. ఎవరు చేస్తే ఉంది వ్లాగ్ ఇంపార్టెంట్. ఓకే ఒక యూట్యూబర్ తింటే. ఇంకొక యూట్యూబర్ కి వ్లాగ్ చేయటం అంటే వద్దు, ఎవరి స్టైల్ వాళ్ళకుంటుంది, ఎవరికి వాళ్ళకి చెప్పకూడదు. తలకాయనే మా డాడీ తింటారు, కాదు మా చెల్లి తినేది. మీ చెల్లి ఇష్టం. నేను చూసే వాళ్ళ చెల్లి తింటాను, బార్బుజర్ కూడా తింటారు. అలాగే బాగుంటుంది. ఇంకా మెంతులా, అదిగో మెంతులు షుగర్ రాకుండా అంట. క్లోజ్ డెకరేషన్, మోటివేషన్. చేపల పులుసులో మెంతులు అంటే ఆవిడ రోజు వేసుకుంటుంది అనుకో. అయిపోయింది, ఇంకేం లేదు. నీ బ్లాగ్లో నువ్వు సిగ్గుపడతావు ఏంట్రా? కాదు, నేను వ్లాగ్ గురించి కాదు. ఫారెస్ట్ వెళ్ళిందా? స్విమ్మింగ్ చూడడానికి వెళ్ళిందా? మోనా యూనికార్న్ కలిసి వెళ్ళారా? క్యాంగ్రూ కూడానా? ఎక్కడికి వెళ్ళింది అంటదా? ఎక్కడికి వెళ్ళింది క్యాంగ్రూ? హన్మీ గారి ఇంటికి వచ్చింది. We'll sneak onto the main floor. ఇదిగో నాకు ఇంకా టైం ఎంత అయింది ఇప్పుడు? 11 అయింది గైస్. 11కి హాట్గా ఎక్కడ కూర్చొని తింటుంది ఇంకా మా ఇంట్లో ప్లేస్ ఎక్కడ దొరకలేదు, అందుకనే అక్కడికి ఎక్కింది. ప్రశాంతంగా 10కి ఎక్కువ బెల్లం, ఇంత బెల్లం వేసింది సేమి అని. ఆవిడేమో డైటింగ్ చేస్తుంది, మనకేమో క్యాలరీస్ ఇస్తుంది. డైటింగ్ చేసినాడు ఆవిడ ఎంత తపేలాలో వేసుకుంటాడు. మరి చడిమట్టాలి కదా. తినేసి ఎలా ఉందో తినేసి మొత్తం తినేసానా? కొంచెం నేను చెప్పచ్చా? కాలిపోద్దురా వేడి. బాగుందిరా, స్వీట్ బాగుంది. బాగుందా? ఆవిడ కెమెరామ్యాన్, యాక్టర్. బాగుంది కదా. అదిరిపోయింది. 148 అయింది. ఇంకొక 3 గంటలు పడుకోకపోతే తెల్లవారుజాము కూడా అయిపోద్ది. బట్ ఇప్పటి వరకు మాట్లాడుకుని ఇప్పుడే పిల్లల్ని షఫిల్ చేసుకొని తిరుగుతూ ఉన్నారు. మేము ఇద్దరం డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకుందామని. ఈ టైంలో కూడా మేము స్కిన్ కేర్ చేసుకున్నాం. నీ వల్ల నేను చేసుకున్నాను, లేకపోతే నేను అసలు డైరెక్ట్ చక్కగా స్కిన్ కేర్ చేసుకుని మంచిగా పిలికేసుకుని ఇప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్ బెడ్ అనమాట. నా దగ్గర ఒక మంచి హ్యాబిట్ నేర్చుకున్నాం నైట్. అది ఓన్లీ ఈ 1-2 days మాత్రమే. గైస్, మీరు కూడా నేర్చుకోండి. థ్యాంక్ మీ లేటర్. థ్యాంక్ మీ ఇన్ ద కమెంట్స్. బట్ సీ హర్ స్కిన్, ఇట్స్ గ్లోయింగ్. ఇలా ఒక్కరోజు చేసుకుంటే జస్ట్ వైట్గా అవుతారు, ఇలా రోజు చేసుకుంటే ఇలా అవుతారు. అంత సీన్ లేదండి. ఇప్పుడే చూపిస్తాను ఇది. మేమందరం పడుకుందాం అది ఇది అని ఆలోచిస్తే ఇవి ఈ టైంలో కూడా చియా సీడ్స్, మెంతులు అది వీళ్ళు కూడా తాగుతాము. బట్ ఇంత డెడికేటెడ్గా గుర్తుపెట్టుకొని, అంటే ఎవ్రీడే ఆ ఫుడ్స్ అన్నీ ఫాలో అవుతుంది కాబట్టి అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఓన్లీ క్రీముల వల్ల ఏం వచ్చేది గైస్. నోట్ దిస్ పాయింట్. నోట్ దిస్ కాదు, దట్స్ ద ట్రూత్. అందరూ ఫాలో అవ్వరు, బద్దకిస్తారు. బట్ డెడికేషన్. యాక్చువల్గా రేపు వాకింగ్ వెళ్దాం అనుకున్నాం, కానీ రేపు వాకింగ్కి వెళ్తే దాని తర్వాత ఒక ప్లాన్ చేసాము, దానికి అయింది. అండ్ ఇప్పుడు ఇంకా 2 అవుతున్నా బయటికి వెళ్ళలేదు. ఇంకా బట్టలన్నీ మార్చుకొని ఇప్పుడు ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకున్న వెంటనే నిద్ర రాదు. ఎలా అయినా ఒక 15 minutes 20 minutes అటు ఇటు దొర్లి కష్టపడి పడుకునేసరికి ఖచ్చితంగా 2:30-3 అవుతుంది. రేపు పొద్దున్న పిల్లలు వెంటనే లెగుస్తారు. ఇట్లా వాళ్ళు లేచిన వెంటనే మేము లెగాలి. అవునా, ఆడుకున్నారు బాగానే పాపం. బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. ఫస్ట్ డే అయినా కూడా మేబీ పిల్లల వల్ల ఏమో కొత్త పాత లేదు, ఆడుకున్నారు తెలుసు. లైక్ మేము మాట్లాడుతున్నాం. మా హస్బెండ్ గురించి వేస్తున్నారు. ఇంట్రో అయిపోయింది కదా, ఇప్పుడు అవుట్రో ఎండింగ్ సెంటెన్సెస్. యూట్యూబర్స్ ఎనర్జీ ఇలా ఉంటుంది అనమాట. టైం ఏదైనా కానీ మా ఇద్దరు ఎనర్జీ కాదు, మీరు తప్పుగా అనుకుంటారు. మీ ఇద్దరే మాట్లాడుకున్నాం. మా ఇద్దరు కన్నా ఎక్కువ మా హస్బెండ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి నలుగురు ఇదే కిచెన్లో 4 దిక్కుల్లాగా 4 చైర్లు వేసుకుని ఎగ్జాక్ట్గా అలాగే కూర్చున్నాను సార్ ఈరోజు. అయ్యో, ఒక్క బయట అట్లా చూపించాల్సిందే. ఎక్కడ సోదిలో మునిగిపోయి నిజంగా ఒక్క టాపిక్ నుంచి పాలిటిక్స్ ఒక్కటే వదిలేసాము, అంటే అది చాలా హాట్ టాపిక్ కదా, అందుకని మిగతా అన్నీ మాట్లాడేసుకుందాం.
సో గైజ్ ఐ హోప్ ఈ వీడియో మేమెంత ఎంజాయ్ చేసామో చూస్తూ మీరు కూడా అంతే ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. రేపు ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్తాం, ఇవన్నీ కూడా రేపు వ్లాగ్లో చూపిస్తాను. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. May never make it out.